అందరికి నమస్కారం. మనకి ఆల్రెడీ జింబాబ్వే మీద 2 టీ20s కంప్లీట్ అయిపోయినాయి. మరి రేపు థర్డ్ టీ20 అయితే జరగబోతుంది. మరి దానికి ఒక ముగ్గురు ప్లేయర్స్ అయితే మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో వాళ్ళలో మనకి టీ20 వరల్డ్ కప్ ఆడిన యశస్వి జైస్వాల్ ఒకడు, దాని తర్వాత శివన్ డూబే, సంజు శాంసన్. మరి వీళ్ళ ముగ్గురు వస్తే మరి వీళ్ళ ముగ్గురు ప్లేస్లో ఆల్రెడీ ముగ్గురిని అయితే భర్తీ చేశారు ఫస్ట్ 2 టీ20స్కి. సో వాళ్ళలో సాయి సుదర్శన్ ఒకడు, హర్షిత్ రాణా ఒకడు, దాని తర్వాత జితేష్ శర్మ. మరి వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చారు. మరి వీళ్ళ ముగ్గురు కూడా వస్తే 18 మెంబర్స్ అయిపోతారు. మరి వీళ్ళ ముగ్గురు వస్తే మరి ప్లేయింగ్ 11లో చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ముగ్గురులో ఒకరిని మనకి సాయి సుదర్శన్కి ఒక్కడికే ఛాన్స్ ఇచ్చింది. మరి మిగతా ఇద్దరు పక్కన కూర్చున్నారు, అయినా సరే మనకు ప్లేయింగ్ 11 ఉంది. మరి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు వస్తే ఖచ్చితంగా ఈ ప్లేయింగ్ 11లో మరి ఇంకొక ముగ్గురిని అయితే చేంజ్ చేయాల్సిందే. మరి ఆ ముగ్గురిని చేంజ్ చేయాలంటే మరి మనకి యశస్వి జైస్వాల్ అవుతున్నాడు. జైస్వాల్ ఇటువైపు అభిషేక్ శర్మ ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్టయితే సెంచరీ చేశాడు. మరి సెంచరీ చేసిన ప్లేయర్ని పక్కన పెడతారా అంటే, అంతకుముందు ప్రీవియస్గా చూస్తే మనకి చాలా సందర్భాల్లో యంగ్స్టర్స్ని తీసేసి మళ్ళీ మనకి సీనియర్స్కి ఛాన్సులు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఒకటి చూస్తే మనకి ఇషాన్ కిషన్ 200 స్కోర్ చేసిన తర్వాత కూడా మనకి గిల్ వచ్చాడని చెప్పేసి, దాని తర్వాత రోహిత్ శర్మకి ప్లేస్ కావాలని చెప్పేసి మనకి ఇషాన్ కిషన్ పక్కన పెట్టే సందర్భం కూడా ఉంది. సో దాని తర్వాత మనకి కరుణ్ నాయర్ని 300 చేసినా కానీ రహానే ప్లేస్లో తీసుకొచ్చి రహానేని మళ్ళీ రీప్లేస్ చేశారు. సో దాని తర్వాత ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. సో అయితే మరి ఈసారి అభిషేక్ శర్మని పక్కన పెట్టి జైస్వాల్ని ఏమైనా తీసుకొస్తారంటే మ్యాక్సిమం అది జరగకపోవచ్చు. ఎందుకంటే మనకి అభిషేక్ శర్మ అగ్రెసివ్గా ఆడతాడు, దాని తర్వాత యశస్వి జైస్వాల్ కూడా అగ్రెసివ్గా ఆడతారు. దాని తర్వాత రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్ చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరు కొంచెం స్లో స్టార్ట్ ఇచ్చే బ్యాట్స్మెన్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి యశస్వి జైస్వాల్ అలాగే మనకి అభిషేక్ శర్మ కనుక ఓపెనింగ్ కనుక చేస్తే ఖచ్చితంగా మనదే రెండో ఆస్ట్రేలియా టీం అయింది. ఎందుకంటే అంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా టీంలో వాళ్ళకల్లి ఆడమ్ గిల్క్రిస్ట్, దాని తర్వాత మాథ్యూ హెడ్నే ఇద్దరు కూడా అగ్రెసివ్గా ఆడతారు. సో వాళ్ళ టీం వాళ్ళ ఓపెనర్స్ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మిగతా టీమ్స్ అన్నిటికీ ఇది పడేది. సో కాబట్టి అదేవిధంగా మనకు కూడా ఇలాంటి అగ్రెసివ్ స్టార్ట్స్ ఇచ్చే ఇద్దరు ప్లేయర్స్ కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం రేపు టీ20 వరల్డ్ కప్కి నెక్స్ట్ టైం టీ20 వరల్డ్ కప్కి వచ్చేటప్పటికల్లా మన దగ్గర ఒక అగ్రెసివ్ టాప్ ఆర్డర్ ఉండేది. సో దీన్ని బట్టి మనం ఇంకా టాప్ రేంజ్లో ఉండే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో ఇది కనుక మెయింటైన్ చేయగలిగితే వీళ్ళిద్దరిని యశస్వి జైస్వాల్ని అభిషేక్ శర్మని కనుక టాప్ ఆర్డర్లో పెట్టగలిగితే సో మన ఇండియా టీం టాప్ ఆర్డర్లో ఇంకెప్పుడు కూడా డౌన్ రోడ్ అయితే ఉండదు. సో వీళ్ళిద్దరిని పెట్టేసి దాని తర్వాత శుభ్మన్ గిల్, దాని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరిని తీసుకురావాలి. సో వీళ్ళిద్దరి తర్వాత మనకి సంజు శాంసన్ ఉన్నాడు. సో సంజు శాంసన్ తీసుకొచ్చి దాని తర్వాత రింకు సింగ్ ఆల్రెడీ హిట్టింగ్ చేస్తాడు. సో దాని తర్వాత రింకు సింగ్ని తీసుకొచ్చి సో దాని తర్వాత మనకి ఆల్రెడీ ఆల్రౌండర్స్ ఉన్నారు మిడిల్లో. మరి దానికంటే ముందు మనకి ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే మనం సంజు శాంసన్ని ధ్రువ్ జురేల్ ప్లేస్లో తీసుకొచ్చేస్తారు. మరి మనకు ఇంకో ప్లేయర్ ఉన్నాడు శివన్ డూబే. మరి శివన్ డూబేని ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? మరి శివన్ డూబేని ఖచ్చితంగా రియాన్ పరాగ్ ప్లేస్లో పెట్టాల్సిందే ఖచ్చితంగా. సో లేదంటే మనకి శివన్ డూబేకి ఆల్రెడీ చాలా ఛాన్సెస్ ఇచ్చారు కాబట్టి మరి రియాన్ పరాగ్కి ఖచ్చితంగా ఛాన్సెస్ ఇవ్వాలి అని అనుకుంటే రియాన్ పరాగ్ని దీంట్లో కంటిన్యూ చేస్తాడు. లేదంటే ఒక హార్డ్ హిట్టర్ ఖచ్చితంగా ఉండాలి రింకు సింగ్తో పాటు అనుకుంటే మళ్ళీ శివన్ డూబేని తీసుకొచ్చే ఛాన్స్ ఉండిద్ది. కానీ నా ఒపీనియన్ ఏంటంటే మనకి ఆల్రెడీ శివన్ డూబేని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అతని పర్ఫార్మెన్స్ మనం టీ20 వరల్డ్ కప్లో చూసాం. సో మళ్ళీ కొత్తగా అతని పర్ఫార్మెన్స్ చూడాల్సిన అవసరం లేదు. మనకేంటంటే ఈ జింబాబ్వే టూర్ ఏంటంటే మనం సిరీస్ గెలవాలని కాదు, సిరీస్ గెలవాలనుకున్నట్టయితే మనం ఆల్రెడీ మన టాప్ ప్లేయర్స్ని పంపించేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే యంగ్స్టర్స్కి ఛాన్సెస్ ఇవ్వాలి ఈ సిరీస్లో. సో అందుకని తీసుకొచ్చారు. మరి శివన్ డూబేకి ఆల్రెడీ ఆడ ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో రియాన్ పరాగ్ టాలెంట్ ఖచ్చితంగా బయటకు రావాల్సిందే. ఒక మ్యాచ్ ఆడాడు, ఒక మ్యాచ్ కొంచెం తొందరగా అవుట్ అయ్యాడు. సో అయితే ఇక్కడ ఖచ్చితంగా రియాన్ పరాగ్కి ఛాన్స్ ఇవ్వాలా. సో ఎందుకంటే మనకి యంగ్స్టర్స్ని తీసుకురావాల్సిందే. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రక్తం రావాల్సిందే. లేదంటే ఇండియా టీము మళ్ళీ మరో శ్రీలంక టీము లేదంటే పాకిస్తాన్ టీం లాగా అయిపోయింది. సో కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు యంగ్స్టర్స్ని తీసుకురావాల్సిందే. సో వీళ్ళకి కొత్త ఛాన్సెస్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మళ్ళీ మన టీం కూడా వాళ్ళలాగా అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ రియాన్ పరాగ్కి ఖచ్చితంగా ఛాన్స్ ఇచ్చి శివన్ డూబేని పక్కన పెట్టాలి. సో అయితే మరి దాని తర్వాత మనకి వాషింగ్టన్ సుందర్ రైట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. సో దాని తర్వాత అతను కూడా ఆల్రౌండర్. మరి దాని తర్వాత రవి బిష్ణోయ్ వస్తాడు, దాని తర్వాత ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. సో ఇలాగ ఈ ప్లేయింగ్ 11 అయితే చాలా బెటర్. సో దాని తర్వాత మీరు అనొచ్చు సాయి సుదర్శన్ ఉన్నాడు కదా అని చెప్పేసి. సో సాయి సుదర్శన్ ఏంది అంటే నేను చూసిన ఐపీఎల్ మ్యాచెస్లో చూసినా కానీ మనకి తెలిసింది ఏంటంటే అంత అగ్రెసివ్గా ఆడే ప్లేయర్ కాదు సాయి సుదర్శన్. మనకి ఓడిఐకి అయితే పర్ఫెక్ట్ ప్లేయర్.
సో మనకి శుభ్మన్ గిల్ అయినా సరే, గైక్వాడ్ అయినా సరే, లేదంటే సాయి సుదర్శన్ అయినా వీళ్ళ ఏంటంటే ఓడిఐకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ప్లేయర్స్ వీళ్ళు. సో కాబట్టి సాయి సుదర్శన్కి అంత టీ20స్లో అంత రియాన్ పరాగ్ని పక్కన పెట్టి అంత ఛాన్స్ ఇవ్వాలంటే నా దృష్టిలో అయితే అవసరం లేదనుకుంటాం. ఎందుకంటే మనకి రియాన్ పరాగ్ కొంచెం అగ్రెసివ్గా ఆడతాడు, అటు సంజు శాంసన్ కూడా కొంచెం అగ్రెసివ్ ప్లేయర్. సో వీళ్ళిద్దరి వల్లే రాజస్థాన్ కూడా మన ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. సో ఇలాంటి ప్లేయర్స్ టీంలో ఉండాల్సిందే. సో వీళ్ళే రేపు మన ఇండియా టీం ఫ్యూచర్ని కూడా కాపాడేది కాబట్టి సో వీళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అయితే మరి మనకి సాయి సుదర్శన్ పక్కన పెట్టాల్సిందే, ఇదైతే తప్పదు. మరి దాని తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, మరి రుతురాజ్ గైక్వాడ్ దాని తర్వాత శుభ్మన్ గిల్ వీళ్ళు కూడా మరి కొంచెం అంత అగ్రెసివ్గా ఆడరు కదా అండ్ కంపేర్ టు యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మతో కంపేర్ చేసుకుంటే అంటే అది కూడా కరెక్టే. కానీ ఏంటంటే వీళ్ళిద్దరూ మిడిల్లో ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎందుకంటే ఆ ప్లేస్ని రీప్లేస్ చేసే ప్లేయర్స్ లేరు. ఎందుకంటే మనకి ఫస్ట్ శుభ్మన్ గిల్ ఎలా అంటే ఫస్ట్ స్లో స్టార్ట్ ఇస్తాడు, దాని తర్వాత ఒక 100 లేదంటే ఒక 50-60 కొట్టిన తర్వాత అగ్రెసివ్గా ఆడతాడు. దాని తర్వాత రుతురాజ్ కూడా అంతే, ఫస్ట్ స్లో స్టార్ట్ ఇస్తాడు, దాని తర్వాత అగ్రెసివ్గా వెళ్తాడు. సో ఇలాంటి ప్లేయర్స్ ఖచ్చితంగా అవసరం, ఎందుకంటే మనకి ఫస్ట్లో వికెట్స్ ఇద్దరికి కోల్పోయామంటే దాని తర్వాత కొంచెం స్లోగా మ్యాచ్ని బుల్ చేసే ప్లేయర్స్ కావాలి వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు కూడా హిట్టింగ్ చేయగలుగుతారు, దాని తర్వాత చివరికి వెళ్ళిన తర్వాత హిట్టింగ్ చేస్తారు, ఫస్ట్ మ్యాచ్ని బిల్డప్ చేస్తారు. మ్యాచ్ని బుల్డ్ చేసి హిట్టింగ్ చేయడం ఇలాంటి ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా కావాలా. సో వీళ్ళ తర్వాత మనకి అగ్రెసివ్గా ఆడటానికి సంజు శాంసన్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, దాని తర్వాత ఒకవేళ శివన్ డూబేని తీసుకుంటే శివన్ డూబే అవుతాడు, దాని తర్వాత లేదంటే రియాన్ పరాగ్ కూడా అగ్రెసివ్గా ఆడతాడు కాబట్టి సరిపోతుంది, సెట్ అయిపోతుంది. సో ఒకవేళ శుభ్మన్ గిల్ గనక లేకపోయినట్టయితే ఖచ్చితంగా అతని ప్లేస్లో శుభ్మన్ గిల్కి కెప్టెన్సీ ఉంది, సో అతను తీయడానికైతే లేదు. మరి శుభ్మన్ గిల్ ప్లేసు కనుక భర్తీ చేయాలనుకున్నట్టయితే అతనికి కెప్టెన్సీ ఇచ్చేవాళ్ళు కావచ్చు కాబట్టి సో కెప్టెన్సీ ఇచ్చారు కాబట్టి అతను ఉండాల్సిందే. ఒకవేళ కెప్టెన్గా లేకపోయినట్టయితే అతని ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొచ్చినా అది రైట్ చాయిస్ అని అయితే అనుకునేవాళ్ళం. సో కాబట్టి ప్లేయింగ్ లెవెన్ ఇదైతే చాలా బాగుండిద్ది అనేది నా ఒపీనియన్. సో మీరు ఏ ప్లేయింగ్ లెవెన్ బాగుండిద్ది అనుకుంటున్నారు కామెంట్లో అయితే తెలియజేయండి.